అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, జూలూరుపాడు ఎస్ఐ రవి, చండ్రుగొండ ఎస్ఐ శివరామకృష్ణ, అల్లిపురెడ్డి ఎస్ఐ చంద్రశేఖర్లు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆ ప్రాంతంలోని ఇళ్లను, వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిషేధిత మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా స్థానికులకు అవగాహన కల్పించారు. ఎవరైనా అనుమానాస్పదంగా తచ్చాడుతున్నా, కొత్తగా వచ్చిన వారి కదలికలపై అనుమానాలున్నా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా డీఎస్పీ కోరారు. నేరాలకు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. పర్మిషన్ లేకుండా, నెంబర్ లేకుండా దాదాపు 60 మోటార్ సైకిళ్లు, ఆటోలు సీజ్ చేయబడినాయి. తర్వాత ఒక 20,000 రూపాయలు విలువ చేసేటటువంటి కుటుంబ సీజ్ చేసుకోబడింది. తర్వాత ఒక 4,000 రూపాయలు విలువ చేసే నాటుసారా సీజ్ చేయబడింది. తర్వాత IMF లిక్కర్ సీజ్ చేయబడింది. తర్వాత ఎలాంటి లైసెన్స్ లేకుండా, ఎలాంటి పర్మిట్ లేకుండా ఒక 10 సిలిండర్స్ నిల్వ చేయబడ్డాయి ఒక యూనిట్లో, అది కూడా సీజ్ చేయబడినది. తర్వాత ఇక్కడ సీజ్ చేసినటువంటి మోటార్ సైకిల్ అన్నీ కూడా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి అన్నీ కరెక్ట్ ఉంటే వాళ్ళ యొక్క ఓనర్స్కి చేసి, లేకపోతే చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటూ ప్రజలు కోరుకునేది ఏంటంటే ఎలాంటి అనుమానితమైనటువంటి వస్తువులు పెట్టుకోవడం కానీ, దొంగ వస్తువులు పెట్టుకోవడం కానీ, లేదా అత్యాశ గురించి తాకట్టు పెట్టుకోవడం కానీ, కుదవ పెట్టుకోవడం కానీ చేయొద్దు. తర్వాత నేరస్తులు సహకరించవద్దు. అదేందా ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలకి, తర్వాత సైబర్ అఫెన్స్ వాటికి అలర్ట్గా ఉండాలి. రాబోయే ఎలక్షన్లో ఈ ట్రబుల్ మంగర్స్ కానీ, వీళ్ళు ఎవరున్నా కానీ ముందస్తు జాగ్రత్తగా ఉండి వాళ్ళు నేరం చేయకుండా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం మాకు ఒక గంజాయి కిట్స్ని పరిశీలన చేయడం కోసం, గంజాయి ఉంటే వాసన చూడటం ఒక డాగ్ కూడా వచ్చింది, అది కూడా సహకరించింది, కొన్ని కుటుంబా పట్టించింది. తర్వాత ఇలాంటి గంజాయి ఉంటే ఎట్టి పరిస్థితులు అది స్మెల్ చేసే అవకాశం ఉంది. తర్వాత గంజాయి తాగిన తర్వాత కానీ ఒక 3 నెలల 2 నెలల తర్వాత కూడా గంజాయి స్మెల్ చేసే కిట్స్ కూడా ఉన్నాయి. యువత గంజాయి బారిన పడకుండా ఉండాలి, నేర స్వభావం అలవాటు కావద్దని. అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో 60 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం. ఆర్ ప్రాజెక్ట్ హైలైట్స్ టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్, ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నటకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం. క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా, ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం. అదే సరైన మార్గం. అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం. మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో. సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి. శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.